నాకు బీన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. వెజ్ ఫ్రైడ్ రైస్, యాక్ మంచూరియా, చీ 65, ఆయిల్ రోటీ, తిన్నట్టే ఉండదు. బటర్ నాన్, లంచ్ టైం కదా, బర్గర్, అంటే వెజ్ లో వేస్ట్. శాండ్విచ్. ఇదేమైనా బ్రేక్ఫాస్టా? Raj? Why are you here? నేను తన కజిన్ని ఆ? ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. జస్ట్ మీట్ అయ్యాను అంతే. నైస్ టు మీట్ యూ. వీళ్ళు డ్రాప్ చేసిరా. అక్కర్లేదు, నేను వెళ్తాను. ఆ. ఏంటి అలా ఉన్నావు? సారీ, ఉంటున్నావు. ఏం లేదు. ఏదో పెట్టుకున్నప్పుడే కదా మీ అబ్బాయిలు ఏం లేదు ఏం లేదు అనేది. చూసింది చాలు, చెప్పేసావు. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? చాలు. రాజ్, ఏమైంది? చేతి ఏమైంది? ఏం లేదు. ఎవరేమైనా అన్నారా? లేదు. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. తాగడానికి ఏమైనా? ఎక్స్క్యూజ్ మీ. సింధు, ఇట్స్ ఓవర్. రాజ్, కరెక్ట్ కాదు సింధు. ఏది కరెక్ట్ కాదు? నాకు నువ్వు కరెక్ట్ కాదు. ఓ చాలా లేట్గా రియలైజ్ అయ్యాను. ఓ ఆపేద్దాం, ఆపేద్దాం, ఇక్కడితో ఆపేద్దాం. నీకు కావాల్సిన కేరింగ్ నేను. ఆపేసాం కదా, ఇంక ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? సరే, నేను వెళ్తాను. ఒకటి చెప్పు, ఆ రోజు కెఫేలో ఉన్న అమ్మాయి నీ కజిన్ కాదు కదా? కాదు. తన్ని కరెక్టేనా? కరెక్టే. డోంట్ మిస్ హర్. ఏంటి బాస్ అలా చూస్తున్నారు? ఇంత మంచి గర్ల్ ఫ్రెండ్ మీకు దొరుకుతుందా? దొరికితే ఇలా వదిలేకండి, చాలా హర్టింగ్గా ఉంటుంది. హలో, ఎలా ఉన్నావు? బాగున్నావు? ఎందుకు డల్గా ఉన్నావు? లేదే, ఇలా ఎప్పుడు లేవు కదా నువ్వు. ఇలా ఉంటానని ఎప్పుడూ అనుకోలే.
అయినా తనకి నాకు మధ్య ఏం లేదు. జూనియర్ నన్ను చెప్పి నన్ను మోసం చేయట్లేదు కదా సీనియర్. జూనియర్ సీనియర్స్ని క్వశ్చన్ వేయకూడదు, ఓకే? అబ్బా, అవును. నేను ఇలాగే అడిగి వెళ్ళిపోతే మీరు నా వెనకాల కూడా రారు కదా. అయినా నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావు? ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు సీనియర్. అంటే వెళ్ళిపోతావా? ఓవర్ చేయకండి సీనియర్. ఇంకేం చేయాలి సీనియర్? నవ్వి వారం అవుతుంది, నవ్వించండి. ఆకాశవాణి, నిన్ను ఇంకెప్పుడు ఏడిపించను, ప్రామిస్. సీనియర్ వేరే లెవెల్ హైలో ఉన్నాను. ఇలాంటి హ్యాపీనెస్ ఎప్పుడూ రాలేదు. అవునా? గెత్ సీనియర్ మీరు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అమ్మా, నేను ఇంటికి వచ్చేస్తా. సెలవులా? లేదు. మరేంటి? అంటే ఏంటి ఇప్పుడు? నీ ఇంటికి రాకూడదా? సరే ఎటైనా పోతానులే, ఫోన్ పెట్టి. ఏమైందమ్మా, నువ్వు బయలుదేరు. నాన్న, చెప్పమ్మా. నేను జాబ్ మానేస్తానన్నా, ఇంట్లో ఉంటాను. సరే అమ్మా. సరే నాన్న. అమ్మా, నీకు నచ్చకుండా వదిలేసినావు అంటే సరే. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చేశారని వాళ్ళ కోసం నీ జాబ్ వదిలేయద్దు. నాన్న, ఏమైందిరా? నేను ఇంటికి రావట్లేదు నాన్న. కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకుంటాను. మంచిదిరా, జాగ్రత్త. సరే నాన్న. ఏం అర్థం కావట్లేదు బాస్. మనం ప్రేమించిన పర్సన్ మనం ఉండగానే ఇంకొకరి మీద ప్రేమ కలిగితే ఆ ఫీలింగ్ చాలా వర్స్ట్గా ఉంటుంది. అంటే నేను ఇన్కేపబులా? కేరింగ్ ఇవ్వట్లేదా? అండర్స్టాండ్ చేసుకోవట్లేదా? వాడే లైఫ్ అనుకున్నాను కదా, ఆ మాత్రం కమిట్మెంట్ కూడా లేదా నాకు? చాలా కష్టంగా ఉంది బాస్.